హలో గైస్, ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. తెల్లగా ఉన్న సముద్రం అంతా ఎర్రగా మారిపోయి సముద్రం అంతా నెత్తురతో నిండిపోయి ఇప్పటిదాకా స్క్రీన్ మీద చూడని రక్తపాతాన్ని చూస్తామంట భయ్య. హలో గైస్, ఎన్టీఆర్ గారి దేవరా సినిమా పైన ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉందో ఇప్పటికీ అందరికీ తెలిసిపోయి ఉంటది. అండ్ రీసెంట్ గా దేవరా సినిమాలో నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లిరికల్ సాంగ్ అనే ఫియర్ సాంగ్ విన్నాక ఇది కదరా మా అన్నకు కావాల్సింది, ఇలాంటి సాంగ్ కావాలి అనిపించింది. స్టార్టింగ్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత పెద్దగా ఎవరికి ఏం ఎక్కలేదు. తర్వాత సాంగ్ లోని లిరికల్స్ అర్థం చేసుకున్నాక తర్వాత ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది భయ్య సాంగ్ కి మాత్రం. అండ్ ప్రజెంట్ ఇప్పుడైతే క్రికెట్ స్టేడియంస్ లో అని కొన్ని చోట్ల అయితే దీన్నే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గా వాడి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాయి. సరే ఇదంతా ఓకే గానీ సినిమా స్టోరీకి సంబంధించి ఒక క్లూ అయితే బయటికి లీక్ అయింది. అండ్ ఆ లీక్ అయిన స్టోరీ ఏంటి, ఆ స్టోరీని బట్టి సినిమా ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో కరెక్ట్ గా తెలుసుకుందాం గైస్. ముందుగా ఈ సినిమా నుంచి లీక్ అయిన స్టోరీ ప్రకారం సముద్రపు ఒడ్డున ఉండే ఒక 10 ఇళ్లను కాపు కాసే ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తాడట ఎన్టీఆర్ గారు. అండ్ మనం ముఖ్యంగా బాగా గమనిస్తే టీజర్ అండ్ ఫియర్ సాంగ్ లో కూడా చూపించిన యాక్షన్ సీన్స్ ని బట్టే చెప్పేయచ్చు భయ్య. అండ్ దీంతో పాటు ఒక బిగ్గెస్ట్ యాక్షన్ ఎపిసోడ్ ఉంటదట, అది కూడా లీక్ అయింది. ఆ సముద్రం ఒడ్డున దొరికే ఒక విలువైన వస్తువుల కోసం విలన్స్ కుట్ర వేసి ఒక 10,000 మందితో దాడి చేస్తారట. ఆ దాడి చేసిన 10,000 మందిని ఎన్టీఆర్ గారు ఊచుకోత కోస్తారట. పర్టికులర్ గా ఆ ఫైట్ సీన్ లోని ఎన్టీఆర్ గారి విశ్వరూపం చూస్తామట. అలా ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ జరిగిన తర్వాత తెల్లగా ఉన్న సముద్రం అంతా ఎర్రగా మారిపోయి సముద్రం అంతా నెత్తురతో నిండిపోయి ఇప్పటిదాకా స్క్రీన్ మీద చూడని రక్తపాతాన్ని చూస్తామంట భయ్య. అంటే సీరియస్లీ నిజంగా ఈ రేంజ్ ఎలివేషన్ సినిమాలో ఉంటే మాత్రం కొరటాల శివ గారికి మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ గుడి కట్టేస్తారు భయ్య. జస్ట్ గుడి కట్టడమే కాదు, పూజలు కూడా చేసేస్తారేమో. జస్ట్ ఈ లీక్ అయిన స్టోరీనే వినడానికి ఇంత ఎక్సైట్మెంట్ గా ఉందంటే ఇదే ఎపిసోడ్ గాన రియల్ గా ఉంటే బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఏ రేంజ్ లో ఉంటుందో. అంటే దీనికి తోడు అనిరుద్ గారి బీజిఎం ఆ సీన్ కి సెట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది గైస్, ఇది మాత్రం పక్కా. అంటే దేవరా 2 పార్ట్స్ గా వస్తుంది కాబట్టి ఫస్ట్ పార్ట్ లో ఎన్టీఆర్ గారు నటిస్తారో లేదా ఆయన కొడుకు నటిస్తారో ఇప్పటి వరకు తెలియదు కాబట్టి ట్రైలర్ ఆర్ సినిమా రిలీజ్ అయిన వరకు ఓపిక పట్టాలి గైస్. అంటే నాకు తెలిసి ఈ సినిమాలో డ్యూయల్ రోల్ ఎన్టీఆర్ గారు చేస్తున్నారు కాబట్టి బాహుబలి లాగా తండ్రి కొడుకుల్ని ఇద్దరిని చూపించి సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేసేలా ఒక సస్పెన్స్ ని చూపిస్తారేమో అనిపిస్తుంది. అండ్ ఈ లీక్ అయిన స్టోరీ నిజంగానే సినిమాలో ఉంటుందో లేదో తెలియదు కానీ ఒకవేళ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది గైస్. అంటే ఈ లీక్ అయిన స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్.